భగవద్గీత రెండవ అధ్యాయం. అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి ఎదుట తన స్వంత బంధువులు, గురువులు, మామలు, మిత్రులు ఉన్నారని చూసి గుండె ముక్కలైంది. సమరానికి సిద్ధమైన రథాన్ని కృష్ణుడు రెండు సేనల మధ్య నిలిపినప్పుడు అర్జునుడి గొంతు కంపించింది. కృష్ణ, వీరితో ఎలా యుద్ధం చేస్తాను? వాళ్ళను చంపితే పాపం, వాళ్ళు చనిపోతే వంశాలు నాశనం, నా చేతుల నుండి గాంధీవం కూడా జారిపోతుంది అని పలికిన అర్జునుడు శక్తి లేకుండా వంగిపోయాడు. అర్జునుడి అయోమయం చూసి కృష్ణుడు ఆశ్వసిస్తూ ఇలా అన్నాడు. అర్జున, నీ మాటలు పరమకరుణతో ఉన్న జ్ఞానంతో మాత్రం లేవు. కృష్ణుడు అర్జునుడికి అత్యంత గొప్ప సత్యాన్ని చెప్తాడు. 1. ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలికం. కృష్ణుని మాటలు. నీవు చంపుతున్నాను అనుకునేవారు అసలు చావరు. శరీరం నశించవచ్చు, కానీ ఆత్మ ఎప్పుడూ జన్మించదు, చనిపోదు. అర్జునుడికి కృష్ణుడు వివరిస్తాడు. శరీరం వస్త్రం లాంటిది, పాతదైతే వదిలేస్తాం. ఆత్మ మాత్రం కొత్త దేహాన్ని ధరిస్తుంది. ఎవరూ దానిని కాల్చలేరు, కోయలేరు, ముంచలేరు. ఇది అర్జునుడికి మనసులో కాస్త వెలుగు నింపింది. 2. కర్తవ్యం చేయడం నీ ధర్మం. కృష్ణుడు చెప్తాడు. అర్జునా, నీకు యోధధర్మం ఉంది. ధర్మాన్ని వదిలి పారిపోతే కీర్తి పోతుంది, అపకీర్తి వస్తుంది. నీ పని, నీ కర్తవ్యం యుద్ధం చేయడం. అయితే ఇలా కూడా చెప్తాడు. కర్తవ్యానికి ఫల ఆశ లేకుండా చేయాలి. 3. కర్మయోగం, పనిని ఫలానికి అంటుకోకుండా చేయడం. కృష్ణుడు బోధిస్తాడు. పనికి హక్కు ఉంది, ఫలానికి హక్కు లేదు. విజయమో ఓటమో గురించి ఆలోచించకూడదు. స్థిరమైన మనసుతో పనిచేయడం, ఇదే యోగం. ఇది అర్జునుని లోపల భయాన్ని తగ్గించింది. 4. స్థితప్రజ్ఞ అంటే ఎవరు? అర్జునుడు అడిగాడు. కృష్ణ, స్థితప్రజ్ఞుడు ఎలాంటివాడు? కృష్ణుడు ఇలా వివరంగా ఇచ్చాడు. సుఖంలో ఊగిపోనివాడు, దుఃఖంలో దిగడు. కోరికలు కరిగిపోయినవాడు, మనసు సముద్రంలాగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంద్రియాలకు నియంత్రించినవాడు, బాహ్య ప్రపంచం కాకుండా లోపలి శాంతిలో జీవించేవాడు. అలాంటి మనిషిని ఏదీ కలవరపెట్టలేను. 5. మనసు ఇంద్రియాల నియంత్రణ. కృష్ణుడు హెచ్చరించాడు. ఇంద్రియాలు అశాంతి గుర్రాలు వంటివి. వాటిని నియంత్రించకపోతే మనసు పడిపోతుంది. అర్జునుడు అర్థమైంది. యుద్ధం బయట కాదు, మొదటికి మనసులోనే జరుగుతుంది. అధ్యాయం ముగింపులో అర్జునుడి మార్పు. కృష్ణుడి బోధన విన్న తరువాత అర్జునుడికి ముఖంలో మళ్ళీ ధైర్యం పెరిగింది. గత అయోమయం అలాంటిది లేదు. అతను తన విల్లు గాంధీవాన్ని తిరిగి బిగించి పట్టుకున్నాడు. అతను చెప్తాడు. కృష్ణ, నా సందేహాలు తొలగిపోయాయి. నేను నీ మాటలు అమలు చేస్తాను. నిర్మలమైన మనసుతో నా ధర్మాన్ని చేస్తాను. ఇలా భగవద్గీత రెండవ అధ్యాయం కేవలం అర్జునుని మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా మార్గదర్శనం చేసే జ్ఞానంతో నిండి ఉంది.